ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసి కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వెళ్తున్న గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైలుని ఈ రోజు నుంచి కొత్త LHB కోచెస్తో అప్గ్రేడ్ చేశారు. కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్తున్న రైలు మార్చి 1వ తారీఖు నుంచి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే రైలు మార్చి 2వ తారీఖు నుంచి పూర్తిగా LHB కోచెస్తో అయితే నడుస్తుంది. ఇందులో సంతోషించాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా ప్రవేశపెడుతున్న LHB కోచెస్ అన్నింటిలో కూడాను స్లీపర్ క్లాస్ కోచెస్ని అయితే తగ్గించేస్తున్నారు. కానీ ఈ రైలులో మొత్తం 10 స్లీపర్ క్లాస్ కోచెస్ని అయితే పెడుతున్నారు. ఇందులో ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ, 4 సెకండ్ ఏసీ కోచ్లు, 3 థర్డ్ ఏసీ కోచ్లు, 10 స్లీపర్ క్లాస్ కోచ్లు, 2 జనరల్ కోచ్లు, ఒక SLRD కోచ్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో జర్నీ చేస్తే కామెంట్ చేయండి. ఇక ఈ ట్రైన్ వివరాల్లోకి వెళ్తే కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12737. ఈ రైలు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల 10 నిమిషాలకి కాకినాడ పోర్టులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటల 5 నిమిషాలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో లింగంపల్లి నుంచి కాకినాడ పోర్టు వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12738. ఈ రైలు ప్రతిరోజు రాత్రి 9 గంటల 15 నిమిషాలకి లింగంపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటల 20 నిమిషాలకి కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి 582 కిలోమీటర్లు. ప్రయాణ సమయం సుమారు 11 గంటలు పడుతుంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకి 53 కిలోమీటర్లు. ఈ రైలు వయా రాయనపాడు, కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. మార్గం మధ్యలో ఈ రైలుకి స్టాపులు వచ్చేసి కాకినాడ పోర్టులో బయలుదేరిన తర్వాత కాకినాడ టౌన్, సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం, ఆలేర్, భువనగిరి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి స్టేషన్లో ఆగుతుంది. లింగంపల్లి నుంచి కాకినాడ పోర్టు వెళ్ళేటప్పుడు ఈ రైలుకి అదనంగా నెక్కొండ రైల్వే స్టేషన్లో స్టాప్ అయితే ఉంది. ఈ రైలు ప్రయాణించే మొత్తం ట్రాక్ అంతా కూడా 130 కిలోమీటర్ స్పీడ్ వరకు వేగాన్ని పెంచడం జరిగింది. పాత ICF కోచెస్తో నడిచేటప్పుడు ICF కోచెస్ కెపాసిటీ వచ్చేసి 110 కిలోమీటర్ల వరకే ఉండేది. కాబట్టి ఈ రైలు సరైన సమయానికి చేరుకునేది కాదు. కొత్త LHB కోచెస్ 130 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకునే విధంగా తయారు చేశారు. కాబట్టి ఇక నుంచి ఈ రైలు సరైన సమయానికే గమ్యస్థానానికి చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రైలుని మొట్టమొదటిసారిగా 1987వ సంవత్సరం అక్టోబర్ 3న అయితే ప్రారంభించారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళేటప్పుడు ఈ రైలుని అక్టోబర్ 4, 1987వ సంవత్సరంలో అయితే ప్రారంభించారు. గోదావరి నదీ పాయలలో ఒకటైనటువంటి గౌతమి నది పేరుని ఈ రైలుకి అయితే పెట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈరోజు ఈ ట్రైన్లో జర్నీ అయితే చేయలేకపోయాను. మరికొద్ది రోజుల్లో ఫుల్ జర్నీ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.